ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలి సంతకం డిఎస్సి అండ్ 2025లో నిర్వహించారు మెగా డిఎస్సి అని. దీనికోసం బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నియామక పత్రాలు అందించే ఈ కార్యక్రమం ఒకవైపు వాళ్ళేమో ఘనంగా నిర్వహించుకుంటూ పోయారు. దీని చుట్టూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అక్రమాలు, దగ రోజుకొక కథనంలో బయటపడుతూ ఉన్నాయి. అసలు ఆశ్చర్యం, ప్రభుత్వం ఎక్కడా స్పందించడం లేదు. ఇంత దారుణంగా ఉంటారా ప్రభుత్వాలు? ఈరోజు మరో సంచలనమైన కథనం, మెగా మెగా డీల్ ఎస్సీ అని. అంటే దీంట్లో దారుణమైనటువంటి ఏమంటారు అక్రమాలు జరిగాయని చెప్పి కొన్ని రాసిన పాయింట్లు చూడండి. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన తర్వాత కూడా మరికొందరికి శిక్షణా కేంద్రంలో ఆర్డర్లు ఇచ్చారట. అరణి పాసు కదా, నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి మీకు లేదు అని చెప్పి కొందరికి శిక్షణా కేంద్రంలో ఆర్డర్లు ఇచ్చారట. మరోపక్క జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత మీరు ఉద్యోగానికి ఎంపికయ్యారని ప్రకటించిన అభ్యర్థులను సీఎం అధ్యక్షతన అమరావతిలో జరిగే వేడుకకు రావాలని అధికారులు ఫోన్ చేసి చెప్పి తర్వాత మీరు ఎంపిక కాలేదు అని చెప్పి ప్రకటించారట. ఎన్ని దారుణాలు చూడండి. ఇలాంటి చిత్ర విచిత్రాలు ఎన్నో మెగా డిఎస్సీలో చోటు చేసుకున్నాయట. ఇంకో దారుణం ఏందనుకున్నారు? టెట్ పూర్తయ్యాక పరీక్ష రాసిన అభ్యర్థుల అందరి మార్కుల డేటా విద్యాశాఖ వద్ద ఉంటాయి కదా డిఫాల్ట్గా. కానీ ఈ డేటాను సక్రమంగా నిర్వహించకపోవడంతో ఏపీ టెట్లో అభ్యర్థులు సాధించిన మార్కులు ఎన్నో కూడా ప్రభుత్వం వద్ద లేవట. అవునా? దీంతో మార్కుల సవరణ చేసే అవకాశం కూడా అభ్యర్థులకే అప్పగించారట. వాస్తవానికి టెట్ మార్కులకు డిఎస్సీలు 20% వెయిటేజ్ ఉంటుందట. దీంతో అభ్యర్థులు టెట్ పరీక్షలు నిర్వహించినప్పుడల్లా మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాస్తారట. ఇందులో ఎక్కువగా వచ్చిన మార్కులనే డిఎస్సీలో పరిగణలోకి తీసుకుంటారు. అయితే విద్యాశాఖ వద్ద గతంలో నిర్వహించిన టెట్ స్కోరు వివరాలు లేకపోవడంతో అభ్యర్థులనే నేరుగా ఆన్లైన్లో టెట్ స్కోరు సవరించుకోవాలని కోరారట. ఇదేం దారుణమే. నెల రోజుల్లో దాదాపు 4 సార్లు ఈ అవకాశం ఇవ్వడంతో అభ్యర్థులు టెట్ స్కోరు నమోదు చేసుకున్నారు. అయితే ఎవరు ఎంత చేశారో లెక్కాపత్రం సర్కారు వద్ద లేకుండా పోయింది. దీంతో చేసేది లేక విద్యాశాఖ వద్ద ఉన్న స్కోర్నే పరిగణలోకి తీసుకొని ఆగస్టు 13న 2025లో సవరించిన టెట్ స్కోర్తో డిఎస్సి స్కోర్ కార్డులు విడుదల చేశారట. దీనిపై ఎన్నో అభ్యంతరాలు వచ్చినా కూడా పట్టించుకోకపోవడంతో ఎంపిక లిస్టును ప్రకటించారు. అంటే ఎన్ని అభ్యంతరాలు వచ్చినా పట్టించుకోకుండా ఎంపిక లిస్టును ప్రకటించారట. ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు ఉత్తమ స్కోరు సాధించిన ఉద్యోగాలు కోల్పోయారట. సరే, మొత్తం మీద ఎంపికైన అభ్యర్థులతో భారీ స్థాయిలో సభ నిర్వహించారు కదా. అప్పుడు తొలుత సెప్టెంబర్ 19న వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు ఒకరోజు ముందే రావాలని అభ్యర్థులకు జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించారట. అయితే వాతావరణం బాగాలేదని చెప్పి వేడుకలను సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు. అయితే ఈ 6 రోజుల వ్యవధిలో ఫస్ట్ ఆహ్వానం అందుకున్న పలువురు అభ్యర్థులకు తిరిగి ఫోన్ చేసి మీరు పోస్టుకు ఎంపిక కాలేదని, వేడుకలకు రావద్దు అని చెప్పారట. ఏందయ్యా ఈ దారుణాలు? అసలు ఇట్లా నిర్వహిస్తారా పరీక్షలు? ఇంకోవైపు కొత్త టీచర్లకు అక్టోబర్ 3వ తేదీ నుంచి 10 రోజుల పాటు జిల్లాలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారట. అయితే ఆగిరిపల్లిలో జరిగిన టీజీటీ శిక్షణా కేంద్రంలో 4 అభ్యర్థులకు ఎలాంటి నియామక పత్రాలు లేకుండా ప్రణాళిక ప్రకారం అధికారులు శిక్షణకు పంపించారట. అదే కేంద్రంలో శిక్షణ ప్రారంభమైన అనంతరం విడతల వారీగా వారికి నియామక పత్రాలు ఇవ్వడం కలకలం రేపిందంటే. ఏందయ్యా ఈ దారుణాలు? ప్రభుత్వం స్పందించాలి కదా. ఏంది అంతా నిజమా అబద్ధమా? అబద్ధమైతే ప్రభుత్వం ఊరుకుంటుందా? మరి నిజమైతే మరి ఎందుకు ఎంతమందికి అన్యాయం చేశారు? వామ్మో. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఇచ్చారట, ఫేక్ పుట్టిన తేదీలతో ఉద్యోగాలు ఇచ్చారట. అన్నీ ఎంత పెద్ద కథనాలు రోజుకొకటి వెలువడుతూనే ఉన్నాయి.
నకిలీ క్రీడా సర్టిఫికేట్లే కాదు, మామూలు నకిలీ సర్టిఫికేట్లు, నకిలీ బర్త్ సర్టిఫికేట్లు. మ్మ్. ఎన్ని విమర్శలు, ఎన్ని విమర్శలు.